దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రేయర్ అండ్ ప్రైజ్ అనేవి ఓ రెండు గొప్ప ఆయుధాలు అని ఓ దైవజనుడు చెప్తూ వచ్చాడు. ప్రార్థన మరియు స్తుతి అనేవి క్రైస్తవులమైన మనందరికీ దేవుడు అనుగ్రహించిన ఓ గొప్ప ఆయుధాలండి. ఆ గొప్ప ఆయుధాలను మనము వినియోగించుట ద్వారా, ఉపయోగించుట ద్వారా మన జీవితాల్లో విజయాలు చూడగలుగుతాం, మన జీవితాల్లో అద్భుతాలను చూడగలుగుతాం. ఆ దైవజనుడు అంటాడు కదా, చాలామంది క్రైస్తవులు ప్రార్థన మరియు స్తుతి అనే ఈ రెండు ఆయుధాలను ఉపయోగించకపోవడాన్ని బట్టే తమ జీవితాల్లో అద్భుతాలను చూడలేకపోతున్నారు అని ఆ దైవజనుడు చెప్తూ వస్తాడు. అయితే ఆ అపోస్తుల కార్యాల గ్రంథంలో పౌలు, శీల అనే ఈ ఇద్దరు దేవునిని సేవిస్తూ దేవుని గురించి ప్రకటిస్తూ ఉండగా అన్యాయంగా తీసుకుని వెళ్ళి చేయని నేరానికి ఏ నేరము లేనప్పటికీ కూడా వారి వస్త్రాలను లాగేసి అనేకమైన దెబ్బలు వారిని కొట్టి తీసుకొని చెరసాల్లో వేసేసి బొండలు బిగిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా అండి? మధ్యరాత్రి వేళ దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాస్తవానికి వాళ్ళు ఏమని అనాలి అంటే, దేవా మేము మిమ్మల్నే కదా స్తుతిస్తున్నాం, దేవా మీ గురించే కదా మేము ప్రకటిస్తున్నాం, అన్యాయంగా మమ్మల్ని కొట్టి అన్యాయంగా మమ్మల్ని హింసిస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావయ్యా, నువ్వేం చేస్తున్నావు, నువ్వు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఇదేంటయ్యా మాకు ఈ పరిస్థితి అని అనాలి. కానీ వాళ్ళు ఏమాత్రం కూడా నెగిటివ్గా మాట్లాడకుండా, నెగిటివ్గా స్పందించకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా అండి? మధ్యరాత్రి వేళ స్తుతించడానికి కూడా వీలు కాని ఆ టైంలో, ఆ సమయంలో వారు దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అలా వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తూ స్తుతించడం ద్వారా సింహాసనాసీనుడైన ఆ దేవుడు స్పందించడం మొదలుపెట్టాడు. ఆ ప్రాంతం అంతా కూడా భూకంపం కలిగి సంఖ్యలన్నీ విడిపోయి చెరసాల తలుపులు కూడా తెరవబడతాయి. ఎంత గొప్ప సంగతి అండి! మనం కూడా మన జీవితాల్లో ప్రార్థన మరియు స్తుతి అనే ఈ ఆయుధాలను ఉపయోగించి దేవునిని సేవిస్తూ భక్తి చేయడం నేర్చుకొనగలిగితే మనం కూడా అద్భుతాలను చూస్తామండి. మన ప్రార్థనకు మనము దేవుణ్ణి స్తుతించుట ద్వారా మన జీవితాలను బట్టి కూడా దేవుడు సంతోషిస్తాడు. అంత మాత్రమే కాకుండా ఆయన స్పందించి అద్భుతమైన, నూతనమైన, మనము ఊహించని ఘనకార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. అయితే అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, ప్రతికూల పరిస్థితుల మధ్యన దేవునిని స్తుతించడం, దేవునికి ప్రార్థన చేయడం మనము నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా.